అదర్ కంట్రీస్ ఇప్పుడు మస్కట్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఇట్లా మీరు అన్నట్టు వాడుకుంటారు, తండ్రి కొడుకులు వాడుకుంటారు, ఇదే రభస ఉంటుంది, టార్చర్ పెడతారని అంటుంటారు. మళ్ళీ అప్పుడు విన్నప్పుడు మీకు భయం వేయలేదా? ఏడవకూడదంటే నేను బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చేదాన్ని. పాప గుర్తొస్తే నైట్ టైం దుప్పటి ముసుకేసుకుని ఏడ్చేదాన్ని. వెళ్ళిరు వాళ్ళు ఫస్ట్ డే ఎట్లా అనిపించింది? అక్కడికి రిసీవింగ్ ఎలా ఉండే? ఆఫీసులు పెట్టి అక్కడ ఫుడ్ పెట్టారు, ఒక సాల్ట్ లేదు, కారం లేదు, ఏదోలాగా ఉంది. భాష ఎట్లా నేర్చుకున్నారు? వచ్చా మీకు అరబీ? ఇప్పుడు వాళ్ళు ఒక 3 నెలలు ఓపికగా చెప్పారండి నాకు. 3 నెలల తర్వాత టార్చర్, ఇంకా రాదని మా మేడం వంటగదిలోకి వచ్చి టపా టపా పడేస్తుంది గిన్నెలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మస్కట్లో 20 years ఉన్నారు. తనకు ఎలాంటి చదువు రాదు, బట్ అదర్ కంట్రీస్లో బతికింది. ఎన్ని ఇయర్స్? 20 years వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మన ఇండియాలో, మన హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో కూడా ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నారు. అంటే అరబిక్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు డాక్టర్స్ నుంచి కమ్యూనికేషన్స్ కూడా చేస్తుంటారు. సరస్వతి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అండ్ మస్కట్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మస్కట్లో వెళ్ళడానికి తను ఏమైనా కష్టపడ్డదా, మస్కట్లో ఏమైనా కష్టపడ్డదా, లేకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారా 20 years అనేది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మిమ్మల్ని చూస్తుంటే కనుక పాత హీరోయిన్స్ పెట్టుకుంటారు చూడండి, కాటుక అలాగనే ఉంది. ఇప్పటికి చాలా మంది ట్రెండ్ ఫాలో అవుతలేరు, మీరు ఫాలో అవుతున్నారు. ఓకే, సూపర్ అండి. సరస్వతి గారు, మీరు ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదని తెలిసింది. నేను అసలు ఏం చదువుకోలేదండి. ఓకే. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. మా అమ్మమ్మ గారు పెంచారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగారు. మొత్తం అమ్మమ్మ వాళ్ళే చూసుకున్నారు. ఓకే. ఎలా మమ్మీ వాళ్ళు ఏమయ్యారు? అమ్మ నెల పిల్లప్పుడు చనిపోయారు, నాన్న సంవత్సరం పిల్లప్పుడు చనిపోయారు. మేము 3 అక్క చెల్లెము. అక్క కూడా రీసెంట్గా ఒక చనిపోయింది. ఒకరు ఉన్నారు, నేను లాస్ట్. మీరు చిన్నవాళ్ళు, అందుకే నాకే అన్ని కష్టాలు. అయినా నేను అలాగనే ఎప్పుడు అనుకోలేదు. అచ్చా, ఓకే. అండ్ మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసేవారు? వ్యవసాయం. ఓకే. మళ్ళీ మస్కట్కి వెళ్ళాలి, ఇలా అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్నది ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు? ఎప్పుడంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న లేరు కాబట్టి మా హస్బెండ్ సరిగ్గా చూసుకునేవాళ్ళు కాదు. నేను కష్టపడి వాళ్ళకి పెట్టేదాన్ని. ఆల్రెడీ మా హస్బెండ్కి భార్య పిల్లలు 4 ఉన్నారు. పెద్ద వయసు అవుతుందని నేను పెళ్లి చేసుకున్నాను. సెకండ్ మ్యారేజ్కి వెళ్ళారు? సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. తెలిసే చేసుకున్నారా? తెలిసే చేసుకున్నాను. ఇక మీకు ఇక్కడ ఎవరు లేరు ఇక అనే దానికోసం వెళ్ళినట్టున్నారు. ఓకే. ఎలా ఉండే మళ్ళీ మ్యారేజ్ లైఫ్? మీ హస్బెండ్ వాళ్ళకి బాగుంది, నాకు తప్ప. అయ్యో, ఇప్పుడు ఉన్నారా మేడం? కలిసి ఉంటారా లేకుంటే? లేదు, విడిగా. నేను పాప సపరేట్ గానే ఉంటాం. ఓకే. అయితే ఎప్పుడు తీసుకున్న డెసిషన్ అదర్ కంట్రీస్కి వెళ్ళాలని? పాప నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నేను వ్యవసాయం చేసుకొచ్చిన డబ్బులు కూడా, కూలి కూడా వాళ్ళకే ఇవ్వాలి. ఏ పండుగలు వచ్చినా కూడా నేను డ్రెస్ కొనుక్కోవడానికి ఆప్షన్ లేదు, పాపకి కొని ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు. కాదు, చిన్న బర్నీళ్ళు కొనాలన్నా కూడా ఈ పిల్లకి ఎందుకు, ఒక క్లాత్ కప్పితే సరిపోద్దుగా అనేది మా అక్క, అంటే సౌతి అక్క అనమాట. ఈ టార్చర్ నేను భరించలేక, నా ప్రాబ్లం ఎట్లాగున్నా పాపనైనా మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్రెండ్స్ ద్వారాగా వెళ్తే బెటర్ అని వాళ్ళతో డిస్కషన్ చేసి వెళ్ళా. పాపని తీసుకెళ్లారా? పాప ఇక్కడ ఉండేది? పాపని తీసుకెళ్ళడం కుదరదండి. అదే పాపని వాళ్ళ డాడీ దగ్గర వదిలేసారు. వాళ్ళకి ఏం చెప్పారంటే, నీకు వెళ్ళిన తర్వాత కొంచెం అమౌంట్ పంపిస్తా ఉంటా, పాపను చదివించి మంచిగా చూడండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి అన్న. కొంచెం హ్యాపీగా ఉండండి, మొత్తం హ్యాపీగా ఉండి నాకేం లేకుండా చేశారు వాళ్ళు. ఏం చేశారు? అమౌంట్ అంతా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. నేను పంపించేదంతా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. పిల్లలు కూడా మంచిగా ఏం చూసుకునేవాళ్ళు కాదు అసలు. ఓకే. అంటే మంచిగా అంటే ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ డ్రెస్సెస్ అవన్నీ మంచిగా ఉండేవి కాదు. ఎప్పుడు వచ్చినా సర్ప్రైజ్గానే వచ్చేదాన్ని నేను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా వచ్చేదాన్ని. వచ్చినప్పుడు పాప అసలు ఏం మంచిగా బట్టలు లేకోకుండా ఏదో పిచ్చిదానిలాగా అట్లా ఉండేదనమాట. ఆ చదువు కూడా పాప 9th class చదివింది. అది కూడా నా బలవంతంతో నేను ఫోన్లు చేసి ఫోర్స్ చేస్తే అక్కడ వరకు వెళ్ళింది, 9th వరకు. పిల్లల్ని కూడా చదివించాలని వాళ్ళకి ఉద్దేశం లేదు అసలు. ఓకే. పాప ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు పాపకు మ్యారేజ్ చేస్తాను. మ్యారేజ్ చేసేసారు. ఓకే. అంటే ఫస్ట్ మస్కట్కి వెళ్ళాలని మీ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అంటే మీకు చదువు రాదు, అండ్ ఎలా ధైర్యం చేసి వెళ్ళడం జరిగింది? చాలా మంది ఏలం చేస్తారు కూడా, ఎందుకంటే నాకు వ్యవసాయం తప్ప నాకు ఇంట్లో పని కూడా రాదు. చాలా మంది ఏలం చేస్తారు, నువ్వు ఎట్లా వెళ్ళినా నువ్వు బతకలేవు, ఒక 6 నెలలకు 3 నెలలకు వచ్చేస్తావు, అక్కడ ఏం చేస్తావు అని నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు అసలు. చెప్పడం అయితే చెప్పాను కానీ ఎంకరేజ్ చేయలేదు అసలు. చాలా మంది బ్యాడ్గా కూడా చెప్పారు, అక్కడికి వెళ్తే అట్లా యూజ్ చేసుకుంటారు, అది ఇది తండ్రి కొడుకులు యూజ్ చేస్తారు అని. అవన్నీ ఒకప్పుడు పూర్వకాల ఊహ అది, కానీ అయితే అది నిజం కాదు. అది ఇప్పుడు అట్లా చేసుకుంటే వాళ్ళు వీజా ఇస్తారు, టికెట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ అవి ఒకప్పుడు తెలియదు ఎవరికి కూడా. మేమే డబ్బులు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. 60,000 ఏజెంట్కి కట్టి వెళ్ళాను నేనైతే మటుకు అప్పుల్లో. నాకు 10 రూపాయలు జీతం కూలికి వెళ్తే.
ఆ టైంలో నేను 60,000 నాకు తెలిసిన ఆవిడ పాపం చనిపోయింది మాణిక్యమ్మ అని, నాకు తల్లి కన్నా ఎక్కువ అనమాట. ఆవిడ ఎక్కువ సపోర్ట్ చేసింది. ఏ ఆలోచన లేకోకుండా నాకు 60,000 అప్పు పెట్టించి ఆవిడ వెళ్ళింది, పంపించింది నన్ను ఆవిడ. ఓకే. ఇంక అప్పటి నుంచి అక్కడికి వెళ్ళాక నాకేంటంటే చెన్నైలో ఒక నెల రోజులు ఉన్నాను. ఎందుకంటే చాలా చిన్న వయసు నేను అక్కడికి వెళ్ళినప్పుడు. నా వయసు 19 అట్లా ఉంటాయి అనమాట. అయ్యో! ఆ! అప్పటికే నాకు 5 సంవత్సరాల పాప ఉంది. నాకు మ్యారేజ్ కాలేదు అనుకున్నారనమాట. ఆ! అక్కడ చాలా రోజులు ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకునేవాళ్ళు అనమాట, చిన్నపిల్లలకు పంపడానికి లేక. అచ్చా! అందుకు ఏజెంట్లు కొంచెం డబ్బులు అవి కట్టి అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఎన్ని రోజులున్నారు చెన్నైలో? నెల ఉన్నాను. నెల రోజులు సర్దుబాటు చేశారు వాళ్ళను. అండి, అంటే వాళ్ళని కవర్ చేయడానికి 1 మంత్ పట్టింది. అంటే ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకుంటున్నారని చెప్పేసి వెయిట్ చేసి అట్లా వెళ్ళామన్నమాట. ఆహా! ఓకే. అంటే మస్కట్‌కి అంటే అదర్ కంట్రీస్ ఇప్పుడు మస్కట్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఇట్లా మీరు అన్నట్టు వాడుకుంటారు. తండ్రి కొడుకులు వాడుకుంటారు. ఇదే రభస ఉంటది. టార్చర్ పెడతారని అంటుంటారు. మళ్ళీ అప్పుడు విన్నప్పుడు మీకు భయమేయలేదా? అది నిజమో కాదో చూడాలనే ఒక ఆలోచనతో వెళ్ళాను. అది నిజం కాదని నాకు కొంచెం ఆలోచన ఉండేది. హ్మ్. ఇప్పుడు అంతా అలా చేస్తే ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి అలా టార్చర్ పడినప్పుడు మిగతా వాళ్ళు బానేవాళ్ళు కదా, మానేయకుండా ఒక్కొక్కరు అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు మరి? అది కూడా నేను ఆలోచించాను. ఓకే. ఏదైతే అయిందిలే అని చెప్పి దేవుడి మీద భారం వేసి నేనైతే వెళ్ళాను. ఓకే. తర్వాత చెన్నైలో మళ్ళీ ఇక బయటకి పడ్డారు మీరు. అంటే చిన్న పిల్లల్ని బయటికి పంపిస్తలేరు గదా! ఆ, మీరు బయటికెళ్ళిపోయారు. అప్పుడు కూడా నేను ఏజెంట్‌ని అడిగాను. నేను కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. నన్ను పంపిస్తే మంచిగా పంపించండి, త్వరగా పంపించండి. లేదంటే మీ మీద కేసేస్తానని అప్పుడే చిన్నప్పుడు అట్లా ఆ! అన్నాను. ఓకే. అమ్మ లేదమ్మా పంపిస్తాను మంచిగానే పంపాడు. ఏజెంట్ ఏం తప్పలేదు. ఏ వర్క్ మీద ఎళ్లారమ్మా మీరు? ఇంట్లో వరకే. ఇంట్లో వర్క్. చిన్నపిల్లలు చూసుకోవాలి, వంట చేసుకోవాలి. వచ్చా వంట మీకు? అప్పుడు రాదు, అదే. ఇప్పుడు వచ్చు. మళ్ళీ ఏ ధైర్యంతోనే ఎళ్లిర్రు అంత దూరం? ఏం కష్టాలు మన బాధలు పంపించేలా చేస్తాయి కదా. ఇప్పుడు నేను ఎట్లనో అట్లా బతికేసిన, పాపని కూడా చూసుకోకపోతే ఎట్లాగండి? అవును. అది పాప మెయిన్ పాయింట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను పాప కోసం నేను చేస్తున్నారు వర్క్. కష్టపడతా. ఓకే. ఫస్ట్ ఎళ్ళినప్పుడు అంటే మీకు తల్లిదండ్రులు లేరు. ఆ హస్బెండ్ చూస్తే ఇంత నరకయాతన పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ తెలిసి తెలియని వయస్సు మీది. మళ్ళీ ఇంకొకటి బాధ. అక్కడ ఏమైతదో ఏమో అన్నది ఒక బాధ. ఎలా వెళ్లారు అసలు? ఏ ధైర్యంతోని ఎలా ఎళ్ళేటప్పుడు ఏమనుకోని వెళ్లారు? ఏదైనా పిల్ల గురించి నేను వెళ్ళాలి, అది ఏమైనా అవని అనుకునేది పిల్లల దృష్టిలో పెట్టుకుని వెళ్ళాను. ఓకే. పాప వెళ్ళిర్రు వాళ్ళు. ఫస్ట్ డే ఎట్లా అనిపించింది అక్కడికి? కష్టం రిసీవింగ్ ఎలా ఉండే? అనిపించింది. వెళ్ళినప్పుడు ఒక ఆఫీస్లో పెట్టారు. హ్మ్. ఆఫీసులో పెట్టి అక్కడ ఫుడ్ పెట్టారు. ఒక సాల్ట్ లేదు, కారం లేదు, ఏదోలాగా ఉంది. అసలే ప్రయాణం చేసి అలసిపోయి నెల రోజుల నుండి వెళ్ళాను కదా. అప్పుడు అవును. టెన్షన్ వల్ల వెంటనే వామిటింగ్స్ వచ్చేసి కొంచెం నీరసం అనిపించి అట్లా పడుకున్నా. సెకండ్ రోజు వచ్చి తీసుకెళ్లారు మా మేడము సార్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. హ్మ్. తీసుకెళ్తే వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే నేను చాలా సన్నగా ఉండేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు. అచ్చా! చాలా చిన్న పిల్లని అనమాట. ఆ! అయితే ఇది చేస్తుందా లేదని వాళ్ళ డౌట్తో వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళకి చూస్తే 4 పిల్లలు వాళ్ళు, చిన్న పిల్లలు. ఇద్దరేమో పెద్దవాళ్ళు, 7 పిల్లలు మా బాబాకి. ఓహ్! వాళ్ళందరినీ చూసుకోవాలి. నాకు మా పాపను చూసుకోవడమే చేత కాదు ఒకప్పుడు. అవును. ఎట్లా అని ఏడ్చాను. ఎలా చేయాలి ఇక్కడ అని బాగా ఏడ్చాను నేను. తర్వాత ఏడ్చినా పంపించేస్తారని నాకు భయపెట్టించారు ఇక్కడ. అచ్చా! ఏడవకూడదంటే నేను బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేదాన్ని. పాప గుర్తొస్తే నైట్ టైము దుప్పటి ముసుగేసుకుని ఏడ్చేదాన్ని. అయ్యో! మళ్ళీ ఎక్కడ కనిపిస్తే వాళ్ళు పంపిస్తారు అని మీకు అపోహ అది ఉన్నారు. పంపించేస్తారని. ఓకే. కానీ అవన్నీ కాదండి అసలు. వాళ్ళు చాలా కూల్‌గా ఉంటారు. నాకు ఇప్పుడు నేను చదువుకోలేదు. మస్కట్ వెళ్ళాను. నేను ఎట్లా చేయగలను? ఆ భాష రాదు. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే సైకిల్‌తో చెప్తారు. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి అని చెప్తారు. అంటే మనం వాళ్ళు చేసేది చూపిస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఆహా! ఇది చెప్పారనుకుంటా, ఇది చెయ్యాలేమో అని చెప్పేసి. అచ్చా! భాష ఎట్లా నేర్చుకున్నారు? వచ్చా మీకు అరబీ ఇప్పుడు? ఆళ్ళు ఒక 3 నెలలు ఓపికగా చెప్పారండి నాకు. హ్మ్. 3 నెలల తర్వాత టార్చరు. ఆ! నీకు ఇంకా రాదని మా మేడం వంటగదిలోకి వచ్చి టపా టపా పడేస్తది గిన్నెలు. ఆ! గిన్నెలు పడేస్తే నాకు భయమేసింది. భయమేసేసేది. ఓకే. ఏంటి పంపించేస్తారా? వాళ్ళన్నదే అయితదా 2, 3 నెలలు. నా ఫ్రెండ్స్ అన్నారు 2, 3 నెలలు కన్నా ఎక్కువ ఉండవని. హ్మ్. అదే నాకు టార్చర్ వచ్చేసి ఇంకా అలా కాదని మేడం వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నీ మళ్ళీ చేసేదాన్ని. హ్మ్. అక్కడ ఉమాన్ రొట్టెలు వేయాలన్నమాట. పెద్ద ఎలాడుపుగా ఉంటాయి. ఓకే. ఆ ఉమాన్ రొట్టెలు వేస్తా నేను. హ్మ్. ఆళ్ళు లేనప్పుడు వేసి బాగుంటే దాసేదాన్ని, బాగోపోతే పడేసేదాన్ని. ఆ! అలా కూడా చేసేది. ఓకే. బిర్యానీ వండమని చెప్పారు. బిర్యానీ ఎక్కువ తింటారు అక్కడ. హ్మ్. బిర్యానీ వండమనేవాళ్ళు. ఆ బిర్యానీలో ఇన్ని నీళ్ళు పోసేదాన్ని. మా బాబా 6 నెలలు చేస్తారు. ఆ షూ సౌండ్ వినిపించి నేను డోర్ వేసేసుకునేదాన్ని. తిడతారేమో అని. హ్మ్. అట్లాగా. నాకు ఒక తల్లిలాగా, తండ్రిలాగా నన్ను బాగా చూసుకున్నారు. నిజాన్ని నేర్పుకున్నారు. 6 నెలల తర్వాత నాకు అరబీ వచ్చేసింది. మొత్తం అనుభవం. నాకు స్టార్టింగ్ వచ్చినా కూడా నేను స్లో చేసిన. ఎందుకంటే ఇంకా నాకు అర్థం కావాలి అని. భాష పట్టుకోవాలనే ఒక ఇది ఉండేది ఎక్కువ. నేను భాష నేర్చుకుంటేనే ఇక్కడ నేను బతకగలను అనే ఒక ఆలోచన వచ్చిందనమాట. హ్మ్. దానివల్ల నేను 6 నెలలకి నాకు భాష వచ్చింది. కానీ మీకు వంట రాదు కదా! మళ్ళీ వంట రానప్పుడు ఎట్లా సెలెక్ట్ అయ్యారమ్మా అక్కడ? వీసా అది ఎట్లా వచ్చింది మీకు? వీసా వస్తది. వీసా ఎవ్వరికైనా వస్తది. మేము వంటకు వస్తున్నామంటే వాళ్ళు అడగరు. హ్మ్. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ భాష మన వంటలు వేరు, వాళ్ళ వంటలు వేరు కాబట్టి మనమే నేర్పించాలని ఒక ఊహతో వాళ్ళు ఇస్తారు వీసా కంపల్సరీగా. అచ్చా!
వెళ్ళిన తర్వాత ఇక మీకు నేర్పిస్తారు వాళ్ళు. నేర్పిస్తారు. నేర్పించేటప్పుడు తిట్లు కానీ అలాంటివి అన్ని ఏమైనా? సమస్తం ఉంటాయండి. తిట్టడం మామూలుగా ఉండదు, వాళ్ళకి కోపాలు ఎక్కువ. ఆ, మేడంకి మరీ దారుణంగా ఉంటుంది కోపం. ఓకే. ఒక్కొక్కసారి బాబా కోపం ఉంటుంది, ఒక్కొక్కసారి మేడం కోపం ఉంటుంది. కోపాలు కామన్ గా ఉంటాయి. అసలు అమ్మని మీకు మేడమే నేర్పించారా ఫుడ్ అంతా? లైట్ గా నేర్పించారు, వాళ్ళు లేనప్పుడు నేను ఎక్కువ చూసుకుని చేశాను. ఎంతమంది ఉండే మొత్తం ఇంట్లో వాళ్ళు? 10 మంది. 10 మంది కొంట పెట్టి చేయాలి. ఉమ్. ఓకే. అవును, అంటారు కదా బయటికి రానియరు లేడీస్ మొగోళ్ళ ముందటికి అని అంటుంటారు, ఎంతవరకు నిజం? కరెక్ట్. రానివ్వరు, వాళ్ళే బయటికి వెళ్ళరు అసలు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చెల్లెలు భర్త వచ్చినా కూడా వాళ్ళు ముసుగులేసుకొని ఇలా ఒక సైడ్కి కూర్చుంటారు అనమాట, తల వంచుకొని మాట్లాడతారు. అలాంటిది మమ్మల్ని ఎట్లా బయటికి రానిస్తారు? అదే. నేనైతే కనీసం చెత్త పడేయడానికి కూడా బయటకు వెళ్ళదాన్ని. నేను మూట కట్టి బయట పెడితే ఈవినింగ్ టైం పిల్లలు ఎవరో పడేసేవారు. అచ్చా. మనం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళగానే పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. పాస్పోర్ట్ అదైతే తీసుకుంటారు. పక్కా పెట్టుకుంటారు. పాస్పోర్ట్ తీసుకుంటారు. 2 సంవత్సరాలకే మనకి పాస్పోర్ట్ ఇస్తారు. ఆ 2 సంవత్సరాలు కూడా అడుగుతారు, ఉంటావా, వీజా ఎక్స్చేంజ్ చేయాలా లేదా వెళ్తావా అని అడుగుతారు. మనం ఇష్టమైతే వీజా వేయండమ్మా నేను మళ్ళీ వస్తానంటే వీజా వేయించుకొని మనం ఇండియా రావాలి. అచ్చా. అట్లాగా అది కూడా 2 నెలల టైమే మనకి ఇస్తారు. ఈ 2 నెలల లోపు వెళ్ళిపోవాలి. ఓకే. అంటే ఇట్లా టార్చర్ పెడతారు, తిడతారు, కొడతారు అని అంటారు, ఇది ఎంతవరకు నిజమమ్మా అక్కడ? అంటే టార్చర్ పెడతారంటే ఏ విధంగా అండి? కొంతమంది ఏంటి హరాస్మెంట్ అంటే ఆ మగవాళ్ళు అక్కడ వెళ్ళిన లేడీస్ కి హరాస్ చేస్తారు, ఇట్లా లోబర్చుకుంటారని చెప్తుంటారు. ఇది లోబరుచుకుంటారు అంటే వీళ్ళు లోకు ఇస్తే లోబరుచుకుంటారండి. వెళ్ళిన వాళ్ళు లోకు ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పిల్లలు పుడితే భయం. అట్లా కూడా మాకు ఆపరేషన్ అవ్వలేదు, పిల్లలు పుడతారు, లేదంటే మేడంకి చెప్తాను అని ఒక భయపెడితే సరిపోద్ది. వాళ్ళు దూరంగానే ఉంటారు. ఆడవాళ్ళకి బాగా భయపడతారు, ఎందుకంటే వాళ్ళు కట్నం ఇచ్చి కొనుక్కుంటారు కదా అక్కడ వైఫుల్ని, భార్యల్ని. ఓకే. వాళ్ళే కట్నాలు రివర్స్ ఇస్తారు. అక్కడ రివర్స్ కట్నం ఇచ్చి కట్నం ఇస్తారు. ఇప్పుడు చూసారా, ఇక్కడ మన ఇండియాలో ఒక టాక్ ఉంది, అక్కడ వాళ్ళు చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకుంటారు అని అంటారు కదా. ఎందుకంటారంటే అక్కడ కట్నాలు ఇవ్వలేక ఇక్కడ 2-3 లక్షలు ఇచ్చినా అమ్మాయిని ఇచ్చేస్తారు కదా మన వాళ్ళు, డబ్బు కాసిపడి అలా చేసుకుంటారు. అలాంటప్పుడు నేను మీ భార్యగా చెప్తారంటే మగవాడికి భయం మీద అండి, అక్కడ ప్రాబ్లం అవుతాయి కదా. కానీ తిని కూడా వాడేదో ఇస్తాడని వీళ్ళు ఆశపడితే అది ఎవరు ఏం చేయలేం కదా. అంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది వెళ్ళిన అంతే అండి. అమ్మాయిల ఇప్పుడు మీద నేను మీకు రెస్పెక్ట్ ఇస్తే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అవును. మీరు ఇవ్వకపోతే నేను ఇవ్వను కదా, అలా కూడా ఉంటది కదా. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకుంటే ఇట్లా హరాస్ చేస్తారు, ఇట్లా తిడతారు అని కూడా చెప్తుంటారు. అది చేస్తారండి, చేస్తారు. అది ఎక్కడైనా ఉన్నదండి, ఇండియాలో కూడా ఉందండి. ఇండియాలో ఏం లేదండి, కొన్ని ప్లేసెస్ లో లేదా. ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుందండి, 9 సంవత్సరాల పిల్లలు ఇది చేస్తున్నారు, సొంత తండ్రి కూడా చేసిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇతర దేశాలు మనం వెళ్ళి మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మీద అనకూడదు కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఏది తెలియదు, నాకు ఏ భాష తెలియదు, ఏ మాట తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా నేను సరిగ్గా మాట్లాడలేను. అంటే నేను 10 మందిలో పెరగలేదు, నేను అంతా వ్యవసాయం అటు సైడే ఉండేదాన్ని, ఇంటికాడ కూడా ఎక్కువ ఉండేదాన్ని కాదు. అలాంటిది నేను అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ మన ఇండియా వచ్చి నేను గ్లోబల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. 40,000 జీతం నాది. అంటే 40,000 జీతం మన గ్లోబల్ హాస్పిటల్లో కానీ ఇంకా వేరే చోట అయినా ఎంత చదువుకుంటే ఆ జాబ్ వస్తుందండి. అది హాస్పిటల్లో అంటే అది మనం వెళ్ళి వినియోగించుకోవాలి, వెళ్ళి వాళ్ళని పాడు చేయకూడదు, మనం పాడవకూడదు. అంటే ఎంతమంది? మొత్తం 10 మంది ఉండేవాళ్ళు. అబ్బాయిలు ఎంతమంది ఉండేవాళ్ళు? ఎలా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? కనిపించే వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయిలు ఇంట్లో వాళ్ళు కామన్ గా కలిసిపోతారండి, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళతో మీరు బయటకు వెళ్ళొచ్చా? బయటకు వెళ్ళొచ్చు, వాళ్ళతో బయటకు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు.